ఈ 7 శనివారాల వ్రతాన్ని ఎవరి సామర్థ్యానికి వారు అలా ఆచరించండి. ఆడంబరాల కోసం వెళ్ళి డబ్బులు వృధా చేయకండి. తెల్లవారుజామున లేచి తలస్నానం చేసి దేవుడి దగ్గర పీట వేసి దానిమీద ముగ్గు వేసి పసుపు కుంకుమ వేసి వస్త్రం వేయాలి. ఆ వస్త్రం మీద బియ్యం పోసి దేవుని పటము పెట్టుకోవాలి. స్వామివారికి తులసిమాలంటే ఇష్టంలో మీకు వీలు కుదిరితే వెయ్యండి. ప్రసాదం కోసం నువ్వుల లడ్డు, చలిమిడి, వడపప్పు, పానకం రెడీ చేసుకోవాలి. స్వామివారికి సెవెడనే సంఖ్య ప్రీతికరం. అందుకని మనం దీపాలు, ప్రసాదం, పండ్లు ఏమీ పెట్టినా 7 ఉండేలా చూడాలి. ఉదయం పూట స్వామివారిని అలంకరించి ప్రసాదాలు పెట్టుకుని స్వామివారి 7 వారాల వ్రత పుస్తకం ఉంటుంది. ఆ పుస్తకం చదువుకుంటూ పూజ చేసుకుని ఉదయం పూట ఉపవాసం ఉండి స్వామివారిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తూ ఉండాలి. తిరిగి సాయంత్రం పూట దీపారాధన చేసుకుని ఒక అతిథిని పిలిచి భోజనం పెట్టాలి. తరువాత మనం భోజనం చేయాలి. ఆ రోజు బ్రహ్మచర్యం పాటించాలి. ఇలా 7 శనివారాలు క్రమం తప్పకుండా స్వామివారిని పూజించాలి. భక్తిగా ఎవరైతే స్వామివారిని పూజించి న్యాయమైన కోరిక కోరుకుంటారో తప్పక నెరవేరుతుంది.